హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, కానీ కొంచెం టెన్షన్ పడుతున్నాను. ఎందుకు అంటే నౌ ఇట్స్ టైమ్ టు రివీల్ మై నీ పెయిన్ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్. యాక్చువల్లీ ఆ రిపోర్ట్లో నాకు నీ సర్జరీ చేయాలని ఉంది. ఎందుకు సర్జరీ అంటే నాకు 1 ఇయర్ బ్యాక్ నుంచి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఇప్పుడు 33, ఈ ఏజ్లో నీకు అరుగుదల అనేది ఉండదు, అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అని ఎక్స్రే తీపిస్తే ఎక్స్రేలో ఏమీ కనిపించట్లేదు. ఈ 1 ఇయర్ నేను మెడిసిన్ వాడుతున్నాను, ఫిజియోథెరపీ కూడా చేయించాను, కానీ నాకు ఎలాంటి రిజల్ట్ లేదు. అప్పుడప్పుడు పెయిన్ వస్తుంటే మళ్ళీ వెళ్ళడం వల్ల మళ్ళీ డాక్టర్లు అన్నారు కొంచెం వెయిట్ ఉండడం వల్ల, అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, స్టెప్స్ ఎక్కడం వల్ల పెయిన్ వస్తూ ఉంటుందమ్మా, డోంట్ వరీ, నో ప్రాబ్లం అని చెప్పారు. అలానే మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడప్పుడు నేను చెప్తూనే ఉంటాను మెడిసిన్ వాడుతున్నాను అని మా పిన్నికి, మా తమ్ముడికి, అలాగే మా మరదలకి. నా హెల్త్ వల్ల మా వారు టెన్షన్ పడుతున్నారు. ఇలా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే 1 ఇయర్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను, నాకు ఎలాంటి రిజల్ట్ లేదు అన్నప్పుడు వెంటనే డాక్టర్కి చెప్తే పోయేది. కానీ వాళ్ళు ఒకటి చెప్పారు కదా, ఈ ఏజ్లో అరుగుదల అనేది ఉండదు, గుజ్జు అరుగుదల అనేది ఉండదు కాబట్టి మీకు స్ట్రెస్ వల్ల ఉంటుంది, నో ప్రాబ్లం అని చెప్పారు. నా మైండ్లో అది ఫిక్స్ అయిపోయాను. 1 ఇయర్ నుంచి అలానే మెడిసిన్ వాడాను. రీసెంట్లీ సమ్మర్ హాలిడేస్లో నాకు కోల్డ్ ఫీవరు, బాగా పెయిన్స్ వచ్చేవి. దానివల్ల నేను మంత్లీ 3 times సిక్ అయ్యేదాన్ని. ఆ టైంలో మళ్ళీ హాస్పిటల్కి విజయవాడ వెళ్తే నీకు ఈ మెడిసిన్ వాడిన పెయిన్ తగ్గట్లేదు కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ తీయాలి, మామూలుగా ఎక్స్రే తీస్తే చెప్తే అర్థం కాదు, ఎంఆర్ఐ స్కాన్ తీయాలి అన్నారు. ఎంఆర్ఐ స్కాన్ చెప్పి 4 months అయింది. ఎంఆర్ఐ స్కాన్కి భయపడి నేను వెళ్ళకుండా 2 months డిలే చేశాను. అందువల్ల ఇంకా లేట్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్లో నాకు కార్టిలేజ్ మెనిస్కస్ డ్యామేజ్, అంటే టేర్ అయిపోయింది, ప్రాబ్లం ఉంది. ఇది ఎందువల్ల అంటే నాకు చిన్నగా మంచం గుద్దుకోవడం, గోడలు గుద్దుకోవడం, ఇంట్లో ఊడ్చేటప్పుడు జారి పడటం అలాంటివి పడ్డాను. అవి నేను ఎక్కువ మైండ్లో పెట్టుకోలేదు. దానివల్ల నేను అలానే ఆ 1 year స్కూల్కి వెళ్ళేదాన్ని. అవి 3 stairs కాబట్టి ఆ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు నాకు బాగా పెయిన్ వచ్చేది. ఇంకా నాకు చెప్పారు కదా డాక్టర్లు, నీకేం అరగదు, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, స్ట్రెస్ ఉండడం వల్ల ఈ పెయిన్ వస్తుంది అని అన్నారు కాబట్టి అలానే మొండిగా 1 year వెళ్ళాను. దానివల్ల నాకు ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కడం వల్ల ఫస్ట్ తగిలిన దెబ్బ వల్ల నాకు ఇది కొంచెం సివియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది సిజరీన్ వరకు వెళ్ళింది. నేను ఈ విషయం ఇప్పుడు సిజరీన్ అనేసరికి నన్ను మా పిన్ని, మా తమ్ముడు, మా మరదలు వాళ్ళేమో దుబాయ్లో ఉంటారు, కంగారు పడిపోతున్నారు. 1 year నుంచి ఏం చేస్తున్నావు అంటున్నారు. ఇది జరిగింది. దీనివల్ల నేను చెప్పేది ఏంటి అని అంటే, మీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ వెంటనే చెక్ చేయించుకోండి. ఏం కాదులేని మొండిగా మాత్రం ఉండద్దు. ఇప్పుడు నాలాగే సిజరీన్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ సిజరీన్ ఏమో కానీ మా వారి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. సిజరీన్ అంటే చిన్న సిజరీనే అనుకున్నాను, కానీ ఇది నీ సర్జరీ అనేది చాలా మేజర్ సిజరీనేనంట అది. నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సిజరీన్. నాకు మా మరదలు చెప్పిందనమాట. యాక్చువల్లీ మా మరదలు ఏంటంటే నేను వదిన, కానీ మా మరదలు అమ్మలేని స్థానం. మా పిన్ని, మా తమ్ముడు, మా వారు, మా మరదలు, ఇలా నలుగురు నన్ను కొంచెం బాగా కేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్, ఏ విషయం కూడా నాకు తొందరగా చెప్పరు. రీసెంట్గా 3 years బ్యాక్ మా మరదలకి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ హ్యాండ్ మొత్తం సిజరీన్ చేశారు, కట్ చేశారు. ఆ వీడియోస్ నాకు ఇప్పటివరకు చూపించలేదు, అంటే టెన్షన్ పడిపోతానని. ఇప్పుడు కూడా నాకు చెప్పలేదు. నిన్నటి నుంచి నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి వదిన, నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చూడు ఎలా చేస్తారు అనేది, అప్పుడు నీకు కొంచెం ఇలా చేస్తారా అనేది కొంచెం నీకు అర్థమైపోతుంది అని చెప్పారు. అలాగే చూస్తున్నాను. అలాగే నన్ను మా స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, మేడం మీరు స్కూల్కి వస్తారా, ఎప్పుడు వస్తారు మేడం, మీరు ఎందుకు రావట్లేదు అని.
సో అందుకని నేను చెప్తున్నాను, ఇది నాన్న, ఇది నాకు కొంచెం ఇలా ప్రాబ్లం ఉండటం వల్ల నేను స్కూల్కి రాలేకపోతున్నాను. సో మిస్ యూ, మిమ్మల్ని అందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను. నన్ను కూడా మిస్ అవుతున్నారు కదా, ఎందుకంటే మనం ఉంటే ఆ లెక్కే వేరు. సో పండుగలన్నీ మనమే చేయాలి, డ్యాన్స్లన్నీ మనమే నేర్పించాలి, ఆటలన్నీ మనమే పెట్టాలి. సో సుష్మా ఈజ్ వెరీ స్పెషల్. సో అందుకే నన్ను బాగా మిస్ అవుతున్నారు. సో సెల్ఫ్ డబ్బు అంటారు కదా, ఆ టైపు. సో చూద్దాం. అంతేకాదు, నా వీడియోస్ కొంచెం లేట్ అయినా నన్ను అర్థం చేసుకోండి. కానీ నేను యూట్యూబ్లో ఏమైనా నోటీసెస్ వస్తే మాత్రం నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. సో నేను నిన్నటి నుంచి మా వారు నన్ను అంటున్నారు, ఏంటంటే నీకు 2-3 రోజుల్లో సిజరింగ్ పెట్టుకొని నువ్వు రీల్స్ చేసుకుంటున్నావు కదా అని. సో తను నవ్వుకుంటే అన్నారు. యాక్చువల్లీ నేను వీడియోస్ ఆపేసాను అనుకో, నా మైండ్ మొత్తం సిజరీన్ మీదకే వెళ్ళిపోయింది, ఇంకా అదే ఆలోచిస్తాను. సో కొంచెం లీవ్ ఇట్ చేసేసాను, నార్మల్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అందుకనే సిజరీన్ అని ఇప్పుడు నేను నాకు వీడియోస్ ఏమీ లేకుండా ఉన్నాయి అనుకోండి, నా మైండ్ మొత్తం సిజరీన్ మీదకే వెళ్ళిపోద్ది. సో ఇలా వీడియోస్ చేస్తుంటే మీకోసం వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి, వాచ్ అవర్స్ తగ్గిపోద్ది అనేది నా ఫోకస్ కొంచెం దేని మీద పెడుతున్నాను. సో అది చెప్పేది, ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని వెంటనే చూపించుకోండి, సిజరీన్ వరకు వెళ్ళొద్దు. సిజరీన్ అంటే భయం వచ్చేస్తుంది. వదిన నైట్ మా మరదలు వదిన చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ వీడియోస్ చేస్తుంది, ఇంత ప్రాబ్లం పెట్టుకొని అని అన్నది. సో దీనివల్ల అర్థమైంది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి అలాగే చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరూ కెమెరా ముందు ఒకలాగా ఉంటారు, కెమెరా వెనక ఒకలాగా ఉంటారు. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకు షేర్ చేయలేరు కదా. ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ని తీసుకుందాము. సో డార్లింగ్కి నీ సర్జరీ అయిన తర్వాత కూడా మన కోసం సూపర్ హిట్స్ ఫిలిమ్స్ తీస్తున్నారు. సో అన్నీ మనకు షేర్ చేయరు. సో అలా వాళ్ళు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను ఇలా హ్యాపీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అని అంటే వాళ్ళకే అన్నట్టుగానే ఉంటుంది. చాలామంది ఇలా రీల్స్ చేసేవాళ్ళు ఫ్యామిలీస్ పరంగా ఎన్నో సఫర్స్ ఉంటాయి. కానీ వన్స్ ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత మన డెడికేషన్ మొత్తం, ఫోకస్ మొత్తం దాని మీదే ఉండాలి. సో ఎన్ని వచ్చినా సరే, ఇప్పుడు నేను చేసేది కూడా అదే. ఇదే మీకు నేను ఫైనల్గా చెప్పాలనుకున్నాను. సో యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళేదైతే బ్రేక్ అయింది. ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఉంటుందేమో, ఇంకా చెప్పలేము. ఇప్పటికే నన్ను తిట్టేస్తున్నారు, స్కూల్ మాట ఎత్తామంటే నువ్వు ఇంట్లో నుంచి ఒకటే అంటున్నారు మా వారు. సో నేను యాక్చువల్లీ 10 to 12 years నుంచి స్కూల్ టీచింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా కంటిన్యూ అయిపోయింది. సో అలా ఎక్కువ ఇయర్స్ కష్టపడి చేసినందుకు కూడా ఇలా నాకు నీ పెయిన్ వచ్చిందేమో. సో అన్ని పెయిన్సే. సో అందుకే ఈ విషయంలోనే మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నారు, అలాగే టెన్షన్ పడుతున్నారు. ఇంత దాకా తెచ్చుకున్నందుకు నన్ను తిడుతున్నారు. మళ్ళీ మా వారు అండ్ మా పిన్ని 3-4 years నుంచి నన్ను స్కూల్ మానేయమని చెప్తున్నారు. ఎందుకంటే హెల్త్ అస్సలు బాగోట్లేదని. సో ఇంట్లో మార్నింగ్ హడావిడిగా అవ్వడం, టెన్షన్ పడుతూ స్కూల్కి వెళ్ళడము, మళ్ళీ రావడము. ట్యూషన్ కూడా నేను ఒక 3 years పెట్టాను. సో అది హెల్త్ బాగోట్లేదని మా వారు తీపిచ్చేసారు, వద్దు అన్నారు. స్కూల్కి కూడా వెళ్ళొద్దు అన్నారు. నేనే స్కూల్కి వెళ్తే కొంచెం టీచింగ్ ఫీల్డ్ అనేది అలవాటు అయిపోయింది నాకు. సో దాన్ని వదలలేక వెళ్తూ కంటిన్యూ చేశాను. అలాగే స్కూల్లో మొత్తం మా స్టాఫ్ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళము. సో అందుకని నేను తొందరగా మానేయలేకపోయాను. పర్వాలేదు, బాగానే ఉన్నాను కదా. ఏదన్నా చిన్న జాబ్ చేసినా ఇలాంటివి ఖచ్చితంగా లేడీస్ ఇంట్లో పని చేసుకోవాలి, బయట చేసుకోవాలి, తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. సో ఇవన్నీ కామన్. సో అలానే కంటిన్యూ చేస్తూ వెళ్ళాను. సో ఇంకా ఇలా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఆగిపోవాల్సి వస్తుంది. సో అప్పుడే ఆగి ఉంటే సో ఇంతవరకు వచ్చేది కాదేమో. 4 months నుంచి, ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి అసలు నేను స్కూల్కి వెళ్ళట్లేదు. సో అందుకనే మా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడుగుతున్నారు,
స్కూల్కి రావట్లేదు మేడం అని. సో ఇది రీజన్. నేను వాళ్ళకి కూడా చెప్పాలి కదా, ఎందుకంటే వాళ్ళు నా కోసం చూసే పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా ఉన్నారు నా వీడియోస్ చూసేవాళ్ళు. అందుకే నేను షేర్ చేస్తున్నాను. అది టెన్షన్ వల్ల టైంకి స్కూల్కి వెళ్ళాలి, టైంకి లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయాలి, పిల్లల్ని పంపించాలి. సో ఈ టెన్షన్ వల్ల హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఉమెన్స్కి. సో అదే నేను కూడా సఫర్ అయ్యేది. ఇది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఫేస్ చేయబోతున్నాను నీ సర్జరీ, ఎలా ఉంటుందో చూడాలి. సో వీడియోస్ లేట్ అయితే మీకు తెలుసు కదా ఇప్పుడు నేను ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి అనేది. సో దట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.